హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ గట్కేసర్లో ఉన్నానండి. ఎక్కడ వచ్చేసి మనకి బౌరియా ఆర్ట్స్ మీరు చూసుకోవచ్చు. బౌరియా ఆర్ట్స్లో ఉన్నాను, గట్కేసర్ లొకేషన్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3 షేడ్స్ ఉన్నాయి బౌరియా ఆర్ట్స్. అక్కడ మీకు కనిపిస్తుందిగా రైట్ సైడ్లో బ్లాక్ అండ్ దాని తర్వాతది అండ్ ఇది ఒకటండి మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి చాలా వరకు 22 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయి గణేష్లు. సో నేను ఒక్కొక్కటైతే చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు అవర్ వ్లాగ్. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు దగ్గర ఒక 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ గణేశుడు ఒక 22 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు. ఇంకా కలరింగ్ అయితే కాలేదు కంప్లీట్ గా. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కలరింగ్ అయితే కంప్లీట్ అయితే కాలేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు దగ్గర మనకి ఇక్కడ ఉన్నాయన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఫీట్ అండి. అండ్ కొంచెం చిన్న అండ్ పెద్దవి కూడా ఉన్నాయి దీనిలో మీరు చూసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే మనకి రైట్ సైడ్ ఉన్న లైన్ ఉందో ఇది వచ్చేసి మనకి 12 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ మనము లోపలికి వెళ్ళిపోతే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి 12 ఫీట్ అండి. విత్ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం పెరుగుతుంది మీరు చూసుకోవచ్చు. సేమ్ వినాయకుడు అయితే మనకు రైట్ సైడ్ లో ఉన్న వినాయకుడు సేమ్ ఆల్మోస్ట్, కాకపోతే కొంచెం మనకు డిఫరెన్స్ అయితే వస్తుంది మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కొంచెం భుజగన్పేలా కొంచెం లైట్ గా వేరే ఉంటుంది. బట్ అదైతే మనకు స్టాండింగ్ పొజిషన్ లో ఉంది. అండ్ కింద వచ్చేసి మనకి అయితే ఫెన్సింగ్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి 10 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది గణేశుడు. సో గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి నాగపాములు అయితే వచ్చినాయి. నాగపాముల నుండి మనకి దాని పైన అయితే గణేశుడు కూర్చుంటారు మీరు చూసుకోవచ్చు. చాలా హైట్ ఉందండి ఈ వినాయకుడు. మనకి గణేశుడు 20 వరకు ఉంటుందండి ఫీట్స్. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో కూడా చూసుకోవచ్చు ఈ గణేశుడు కూడా మనకి 20 ఫీట్ వరకు అయితే ఉంటాడు. అండ్ స్టాండింగ్ పొజిషన్ లో ఉంటాడు మీరు చూసుకోవచ్చు. చాలా హైట్ ఉన్నాడు. ఇది మనకి 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుందండి గణేశుడు. అండ్ ఇది కూడా మనకి మీరు చూసుకోవచ్చు గణేశుడు ప్రజెంట్ అయితే పెయింటింగ్ అయితే నడుస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ తో అయితే కొంచెం హైట్ ఉంటుంది. సో ఇది కూడా మనకి 18 వరకు అయితే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు guys ఈ లైన్ లో ఉన్నాయంటే ఆల్మోస్ట్ సేమ్ వినాయకులు అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు. సో రైట్ సైడ్ కి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి సేమ్ వినాయకులు అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ లైన్ మొత్తం అయితే మనకి కలరింగ్ అయితే ప్రాపర్ గా కాలేదు. సో కలరింగ్ అయ్యాక నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ అయితే చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం చేసుకోండి. అండ్ మనం ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. లోపల కూడా మనకి గణేష్లు అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కొంచెం ఎల్లో ఫినిషింగ్ లో అయితే మనకి ఇచ్చారు మీరు చూడొచ్చు. వెనక వచ్చేసి మనకి ఆ లైన్స్ అయితే వస్తాయి. ఇది మనకి 12 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ పంచ అండి. చాలా బాగుంది వినాయకుడు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ పంచలో అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్ అండి ఆరెంజ్ పంచలో అయితే ఉంటుంది మీరు చూడొచ్చు సేమ్ వినాయకుడు. అండ్ ఇక్కడ కూడా మనకి చూడొచ్చు ఈ వినాయకుడు చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి 3 పీసెస్ తో అయితే చూసుకోవచ్చు. ఈ గణేష్ చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి దగ్గర ఒక 12 to 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది మధ్యలో. సో విత్ బ్యాక్గ్రౌండ్ అయితే నేను చెప్తున్నాను. సో ఎంత వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలియదు. సో ఇది వచ్చేసి మనకి పైన అయితే మనకి స్నేక్స్ అయితే వస్తాయి మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ గణేష్ అయితే చూసుకోవచ్చు గైస్ ఇది వచ్చేసి మనకి నంది పైన ఉంటుంది. అండ్ చాలా బాగుంది వినాయకుడు. హైట్ మాత్రం చాలా హైట్ ఉందండి మీరు చూడొచ్చు. మీరు చూసుకోవచ్చు గైస్ ఇది వచ్చేసి మనకి నంది పైన ఉంటుంది వినాయకుడు. 22 ఫీట్స్ వరకు అయితే ఉంటుందండి ఇది మీరు చూడొచ్చు. చాలా హైట్ ఉంది వినాయకుడు. అండ్ మనం ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి సింహాల పైన అయితే మనకి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు గణేష్ అయితే వెనకాల ఉంటాడు 6 హ్యాండ్స్ అయితే ఉంటాడు. అండ్ ముందు వచ్చేసి మనకి లైన్స్ అయితే వస్తాయి మీరు చూడొచ్చు. అండ్ ముందు వచ్చేసి లైన్స్ వస్తాయి. సో దాని తర్వాత మనకి గణేష్ అయితే ఉంటాడు. అండ్ వెనకనైతే కూర్చుంటాడు మీరు చూసుకోవచ్చు. ఈ గణేష్ వచ్చేసి మనకి గ్లోబ్ పైన ఉంటుందని, అంటే గ్లోబ్ పైన మీన్స్ గ్లోబ్ పైన మనకైతే లెగ్ అయితే పెడతాడు మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది ఇంకా కలరింగ్ అయితే ప్రాపర్ గా కాలేదు. మనకు పంచ్ వచ్చేసి పంచకు సంబంధించిన వరకు కూడా ఇంకా కాలేదు మీరు చూసుకోవచ్చు. గణేష్ వచ్చేసరికి మనకి 22 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా హైట్ ఉందండి. అండ్ ఈ గ్లోబ్ సో ఇంకా ఏదైతే కుందన్ వర్క్ అయితే కూడా వస్తుంది. సో ఇంకా అదైతే ప్రాపర్ గా అయితే చేయలేదు వీళ్ళు. కుందన్ వర్క్ కూడా దీనికి వస్తుందని మీరు చూసుకోవచ్చు ఎంత హైట్ ఉందో వినాయకుడు. ఇంకా మీకు ఈ వినాయకుడు కూడా చూసుకోవచ్చు. జస్ట్ సింపుల్ లుకింగ్ లో ఉన్నాడు, అంటే లైక్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు వినాయకుడు మీరు చూడొచ్చు. అండ్ చాలా బాగా వచ్చింది. ఇది కూడా మనకి 22 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది మీరు చూడొచ్చు.
ఇంకా సి వినాయకుడు చూసుకోండి, మనకు ఆరెంజ్ ఫినిషింగ్ లో అయితే వచ్చింది పంచ. సో చాలా బాగుందండి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి కలర్ అయితే కాలేదు. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, అండ్ కొంచెం ఎల్లో ఫినిషింగ్ లో అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ లో కూడా సేమ్ అండి, ఎల్లో సేమ్ వినాయకుడు ఇక్కడ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం నెక్స్ట్ షెడ్ లోకి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ ఇంకో షెడ్ అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. ఈ షెడ్ వచ్చేసి మనకి లోపలికి వచ్చాక రైట్ సైడ్ లో అయితే ఉంటుంది. ఇక్కడైతే ప్రజెంట్ అయితే వర్క్ అయితే నడుస్తుంది, నేను చూపిస్తాను. ఇక్కడ కూడా మనకి 18 ఫీట్స్ వరకు ఉంటుందండి గణేశుడు, మీరు చూసుకోవచ్చు. సేమ్ 18 ఫీట్స్ అయితే సేమ్, అన్ని గణేశులు సేమ్ అండి. అండ్ ఇక్కడ అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తున్నారు, పెయింటింగ్ వర్క్, మీరు చూసుకోవచ్చు. ఈ గణేష్ వచ్చేసి మనకి 9 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. అన్న వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే పెయింటింగ్ నడుస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న ఏవైతే గణేష్లు ఉన్నాయో గణేష్ సంబంధించి ఇంకా ప్రాపర్ గా అయితే పెయింటింగ్ కాలేదు. సో ప్రజెంట్ ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు రైట్ సైడ్ ఉన్నాయండి, ఇక్కడ 3 వచ్చేసి మనకి 9 ఫీట్ వరకు ఉన్నాయి. అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు లోపల చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి 14 ఫీట్స్ అయితే ఉంటాయి గణేశుడు, మీరు చూసుకోవచ్చు. అండ్ సింపుల్ లుకింగ్ లో అయితే ఉంది, సిట్టింగ్ పొజిషన్ లో ఉంటుంది. సో అక్కడ మనకి అక్కడ ఏవైతే 2 ఉన్నాయో అవి కూడా 14. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ లో కూడా మనకి ప్రాపర్ కలరింగ్ అయితే ఇంకా కాలేదు గణేశుడు. సో ఈ రోలో కూడా మనకి సేమ్ 14 ఫీట్స్ అని మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూసుకోవచ్చు ఈ గణేశుడు సేమ్ గణేశుడు, కాకపోతే కొంచెం కలరింగ్ అయితే వేరే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఒకసారి అయితే మనము వేరే షెడ్ లకి అయితే వెళ్ళిపోదాం, చూసుకోవచ్చు. ఒకసారి మనము వేరే షెడ్ కి అయితే వెళ్ళిపోదాం. రైట్ సైడ్ లో ఉంటుంది షెడ్. అండ్ గైస్ మనకి ఇంకో షెడ్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి విత్ ఆల్రెడీ ఇంకా రెడీ అయినవి ఉన్నాయి, అండ్ ఇంకా చేసేటివి కూడా ఉన్నాయి. దీంట్లో ప్రజెంట్ అయితే వర్క్ అయినవి అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు గైస్. ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ లో వచ్చేసి మనకి ఎల్లో ఫినిషింగ్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే పంచకు సంబంధించిన వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. మనకి ఈ వినాయకులు చూసుకుంటే మనకి 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కుందన్ వర్క్ అయితే చాలా బాగా చేశారు అన్న వాళ్ళు. ప్లస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కుందన్ వర్క్ ఎంత ప్రాపర్ ఫినిషింగ్ తో ఇచ్చారో అన్న వాళ్ళు. సో ఇంకా మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉందని. ఇంకా ఫినిషింగ్ కలర్ అయితే కాలేదు, ఇంకా కలర్ అయ్యాక మాత్రం నేను నెక్స్ట్ లాగ్ వస్తుంది. నెక్స్ట్ లాగ్ లో మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మనం ముందుకు వెళ్ళిపోతే ముందు కూడా మనకి సేమ్ వినాయకులు అయితే ఉన్నాయి. సో ఇది కూడా మనకి 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుందండి. ఈ లైన్ అంతా లెఫ్ట్ లైన్ కూడా మనకి 18 to 20 అంటే విత్ బ్యాక్గ్రౌండ్ అయితే అలా ఉంటాయి. ఒకసారి మనం చూసుకుందాం లోపలికి వెళ్ళి. ఈ వినాయకుడు చూసుకోవచ్చు, మనకి స్టాండింగ్ పొజిషన్ లో ఉంటాడు, అంటే కొంచెం స్టాండింగ్ లో ఉంటాడు, బట్ బాగుంది వినాయకుడు. సో ఇది కూడా మనకి 18 ఫీట్స్ లోపలే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి సేమ్ అండి, ఈ వినాయకుడు కూడా చూసుకోవచ్చు. అండ్ మనకి అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ కూడా మనకి స్టాండింగ్ లో ఉందని మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ వినాయకుడు చూసుకోవచ్చు గణేశునికి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. వీళ్ళు వచ్చేసి మనకు ముంబై నుండి వచ్చారు టీము. సో చాలా బాగా చేశారు, మీరు చూసుకోవచ్చు. మనం కిందికి వచ్చేసి ఒకసారి మీరు ఏదో తొండం మీద కూడా చూసుకోండి, కుందన్ వర్క్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి కుందన్ వర్క్ సంబంధించిన వర్క్ అని మీరు చూడొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 18 ఫీట్ వరకు ఉంటాడు, బట్ కుందన్ వర్క్ మీరు చూసుకోవచ్చు ఎంత ప్రాపర్ గా ఫినిషింగ్ ఇచ్చారో. విత్ మిర్రర్ కుందన్ వర్క్ స్టోన్స్ చాలా బాగా వచ్చింది, మీరు చూడొచ్చు. సో ఎక్కడైతే మనకు పైన మీరు చూసుకుంటే పైన కూడా చాలా అంటే చాలా బాగుంది, మీరు చూడొచ్చు. మీరు కుందన్ వర్క్ అయితే చూసుకోవచ్చు గణేశునికి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. వీళ్ళు వచ్చేసి మనకు ముంబై నుండి వచ్చారు టీము. సో చాలా బాగా చేశారు, మీరు చూసుకోవచ్చు. ఏమైనా కిందికి వచ్చేసి ఒకసారి మీరు ఏదో తొండం మీద కూడా చూసుకోండి కుందన్ వర్క్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి కుందన్ వర్క్ సంబంధించిన వర్క్ అని మీరు చూడొచ్చు, చాలా బాగా ఇచ్చారు అన్నవాళ్ళు. మనకు ఇక్కడ చూసుకుంటే ఏదైతే మనకు గణేష్లు ఉన్నాయో అది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ 18 ఫీట్స్ వరకు అయితే ఉంటాయి. సో దీనికి అయితే ఆర్చ్ అయితే చాలా వస్తుంది, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఎంత ఫినిషింగ్ ఇచ్చినా కానీ రెడ్ ఫినిషింగ్ ఇచ్చారు విత్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి పింక్ పంచలో ఉందని మీరు చూడొచ్చు గణేశుడు. సేమ్ కాకపోతే కొంచెం బ్యాక్గ్రౌండ్స్ అయితే మారుతాయి. అండ్ మనకు లెఫ్ట్ లో చూసుకుంటే ఇక్కడ ఆరెంజ్ పంచలో ఉంది, మీరు చూడొచ్చు. మనకు ఆరెంజ్ పంచలో వస్తుందని వినాయకుడు. అండ్ ఇక్కడ ఏదైతే మనకు రైట్ రో లెఫ్ట్ రో ఉందో సేమ్ వినాయకులు, కాకపోతే కొంచెం బ్యాక్గ్రౌండ్స్ అండ్ అవి అయితే మారుతాయి. మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఇది విత్ ఆర్చ్ మీకు ఇంకా ఉంది కదా, ఆయనకి వచ్చేసి మనకు గ్రీన్ ఆర్చ్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఇది వచ్చేసి మనకు ఇవాళ వ్లాగ్ అండి. సో
నెక్స్ట్ వ్లాగ్ అయితే 2 to 4 days అయితే వస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేయడం వల్ల మీకైతే నెక్స్ట్ వ్లాగ్ వెంటనే రావడంతో మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో గైస్ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.